సార్ ప్రస్తుత రాజకీయాలు ఏమనిపిస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీకి అసలు అటెండ్ కాల, ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చూస్తూ వచ్చారు. అంటే దీని మీద ఏమంటారు? అంటే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ప్రజలు, ఆయన బాయ్కాట్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నిరాశ నిస్పృహల నుంచి బయటికి రాలేదు. అందువల్ల అదే చందాన్ని కంటిన్యూగా చేద్దామని నిర్ణయంలో ఉన్నాడు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటే ఇవన్నీ సాకులండి. ఎందుకంటే జనం నేను ఏదో చాలా అద్భుతాలు చేశాను, జనం నన్ను తిరస్కరించారు అనేది గుర్తించకుండా ఆయన ఏంటంటే నేను ఇంకా పూర్తిగా ఆ సీఎం మోడ్ నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే ఇక్కడ పదవి అధికారం అనేది శాశ్వతం కాదు. పదవి అధికారాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, కానీ జనం శాశ్వతం. జనం కోసం నిలబడి పనిచేయాలి. కానీ అతనికి మైండ్ సెట్ సహకరించట్లేదు. కానీ 14 నుంచి 19 మధ్యలో ఏదైతే అసెంబ్లీలో ఆయన్ని మాట్లాడనివ్వకుండా చేశారని, ఆ టైంలోనే ఇబ్బంది పెట్టారని, అది ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే మాట్లాడడానికి టైం కూడా ఎవరని చెప్పి ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. దాన్నే ఉంటారు, దాన్ని వాళ్ళు సమర్థించుకుంటున్నారు కూడా. అంటే నేనేమంటానంటే అండి, 14 నుంచి 19 వరకు నువ్వు నన్ను మాట్లాడకుండా చేశారు, మాట్లాడనివ్వలేదు అని నువ్వు చెప్పుకున్నావు కాబట్టి నీకు 19 నుంచి 24 వరకు అవకాశం ఇచ్చారు. జాలిపడే అవకాశం కూడా లేకుండా చేసుకుంటున్నారు కదా ఆయన. అంటే జాలిపడే అవకాశం లేదా మరి? అంతే కదా. ఇప్పుడు ఏదో ఒక ఫైట్ జరుగుతుంది అనుకోండి, మంచో చెడో ఒక రిప్లై వచ్చింది. అసలు ఏ పాత్ర ఏ చర్యగా ప్రతిచర్య లేకపోతే ఎలాంటి ఇవి వస్తాయండి, రిజల్ట్స్ వస్తాయి? రావు కదా. ఓ పక్క నుంచి అధికార పార్టీ వైన్ షాపులు కావచ్చు, ఇసుక విషయంలో కావచ్చు, అనుకున్నంత స్థాయిలో ఉచిత ఇసుక అన్నారు. ఇసుక విషయంలో కూడా అక్కడక్కడ ఇబ్బందులు వచ్చినాయి. దాంతోపాటు వైన్ విషయంలో కూడా ఎమ్మెల్యేల పాత్ర ఉంది, కొంచెం డబ్బులు డిమాండ్ చేశారు నియోజకవర్గాల వారీగా అనేది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అంటే ఈ రెండు అంశాలని ప్రజలకి సక్రమంగా అందుతున్నాయి అంటారా? ఇసుక విషయంలో కావచ్చు, ఈ వైన్స్ విషయంలో, లిక్కర్ విషయంలో. నేను చెప్పాలనుకుంది ఏంటంటే అండి, లిక్కర్ విషయంలో జనమే గ్రీన్ మ్యాట్ వేసేసారు గవర్నమెంట్. మీరు ఎక్కడా కూడా లిక్కరు అనేది అనైతికం కాదు, అన్యాయం కాదు, ఇబ్బంది కాదు అనేది జనం ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చారు. లిక్కర్ రిలీజ్ చేయడం అనేది జనం అందరూ కోరుకుంటున్నారండి. ఆడాలు కూడా వ్యతిరేకించట్లేదు. ఆ లిక్కర్ షాపులకు సంబంధించిన విషయంలో, టెండర్లకు సంబంధించిన విషయంలో ఎమ్మెల్యేలు స్థానిక క్యాడర్నో లేదా యజమానులు బెదిరించడం, లేదా డబ్బులు ఇమ్మని చెప్పి రావడం, ఈ వార్తలన్నీ వచ్చినాయి. దీని గురించి అంటే సహజంగా అండి, మామూలుగా ఒక పాలసీ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ నుంచి రాజకీయ నాయకులు ఆ రకమైన పాత్ర కాకుండా వేరే రకమైన పాత్ర పోషిస్తారని ఎవరు అనుకోరండి. ఇంకోటి ఏంటంటే ఆ లెక్క ప్రకారం మాట్లాడుకుంటూ వెళ్తే మనకి గత వైసీపీ గవర్నమెంట్ లో కూడా గవర్నమెంట్ వైన్ షాపులు నడిపింది. వైన్ షాపులు నడిపినా సరే బార్లు అనేది ఎవరి చేతిలో ఉన్నాయండి? ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఒక చిలకలూరుపేట కానీ, నరసరావుపేట కానీ, లేదంటే గుంటూరు కానీ, రకరకాల ఏరియాల్లో తీసుకుంటే కొన్ని ఏరియాలో జరగకపోతే కానీ బార్లు మొత్తం కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే మొత్తం దౌర్జన్యం చేసి చాలా సంఘటనలు మీరు వినుంటారు. బార్లన్నింటినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని నడపనివ్వకుండా, ఒకవేళ వాళ్ళు ఏం కనుక అంటే దాన్ని నడవనీయకుండా మూతేపించి రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. గవర్నమెంట్లకి ఇవన్నీ సహజమేనండి. కానీ అక్కడ మనం ఉన్న లిక్కర్ టెండర్ విధానంలో రకరకాల కాంపిటీషన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఎమ్మెల్యే పక్కన తిరిగే వాళ్ళు కూడా కొంతమంది చేయొచ్చు, ఎమ్మెల్యేకి కూడా బురద అంటిద్ది. కానీ అవన్నీ క్లియర్ చేశారు. కొన్ని జరిగి ఉండొచ్చు, జరగలేదని అయితే నేను చెప్పను. ఇక రెండోదరికి ఇసుకలో ఎందుకు ఎక్కడో ఒక చిన్న సమస్య అయితే ఉంది. ఎందుకంటే సమాజంలో నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. ఇసుకలో ఉచిత ఇసుకే అంటున్నారు. మరి డంపింగ్ యార్డులు సరిగా నిర్వహించట్లేదా? వర్షాల వల్ల ఏమన్నా ఇసుక రాకపోకల్లో అంతరాయం ఉందో తెలియదు. కానీ అంతకుముందు ఎలాంటి రేట్లు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా ఇసుక కొనుక్కునే వాళ్ళకి అదే పరిస్థితి ఉందండి మార్కెట్లో. అలాంటి ఇదైతే ఉంది. కానీ అసంతృప్తి అయితే లేదులే, కానీ అందుతుంది. కానీ రేట్లు అయితే అదే రేట్లు పడుతుంది. కానీ బయటకు వచ్చి మాట్లాడతలేరు ఎవరు.